YS99 న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా చెర్లపల్లి రైల్వే స్టేషన్ ను సందర్శించిన మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఏటీల రాజేందర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలోని 3 అతిపెద్ద రైల్వే స్టేషన్లు సౌకర్యంగా లేకపోవడంతో నరేంద్ర మోడీ ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ ను అధునాతనంగా నిర్మించారని అన్నారు. ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా కేంద్ర ప్రభుత్వం నిధులతోటి నిర్మించామని అన్నారు. ఈ నెల డిసెంబర్ 28వ తారీఖున యూనియన్ మినిస్టర్ ఆఫ్ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలోని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, బీజేపీ నాయకులు, శ్రేణులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ మోడలింగ్ మొత్తం కన్స్ట్రక్షన్ బడ్జెట్ అంటే 430 crores. సెల్ ఫోన్ కొంచెం ఆల్రెడీ 12 ఎకరాలు అలాంటి కలెక్టర్ దగ్గర పెండింగ్ ఉందండి. కలెక్టర్ నుంచి వస్తే అది క్లారిటీ వస్తుంది. సో అదే అక్కడనే పెండింగ్ ఉంది. మిగతా అంతా దాంట్లో బల్లపేట రోడ్ ఏమో సెర్చ్ చేసినాడు. వీళ్ళందరినీ అన్నా గీన సెల్ ఫోన్ వెనుకరా అన్న. ఆల్రెడీ 12 ఎకరాలు అలాంటి కలెక్టర్ దగ్గర పెండింగ్ ఉందండి. కలెక్టర్ నుంచి వస్తే అది క్లారిటీ వస్తుంది. సో అదే అక్కడనే పెండింగ్ ఉంది. మిగతా అంతా రోడ్డు కాకుండా మల్లాపూర్ జంగిచర్ల రోడ్డు కలుస్తుంది మనకు. కేవలం ఫేస్ లిఫ్టింగ్ కొరకే తీసేస్తున్నారు. ఇది కనబడాలి, స్టేషన్ లుక్ ఉండాలన్న దాంట్లో ఈ ఇండస్ట్రీ తీసేస్తున్నారు. యాక్చువల్గా వీటిలో పని లేదు, కానీ ఎప్పుడైనా బాగుంటుంది తీసేస్తాం. అసలు రోడ్డు ఇప్పుడు ఇక్కడికి వెళ్ళింది భరత్ నగర్, అదేమో ఇండో నడుమ ఇదంతా వెళ్ళిపోతాయి. ఆల్రెడీ వీళ్ళకి నోటీస్ ఇచ్చినాము. వాళ్ళకి స్ట్రైట్ అక్కడ కూర్చోబెట్టకుండా వాడుకుంటారు. ఓపెన్ జాగా కూడా 5 ఎకరాల జాగా ఉంది. అది కూడా పార్కింగ్కి, బస్ స్టాండ్ అన్నిటికీ ఉంది. ముంగట ఇండస్ట్రీస్ ఉంది కదా, ముంగట మొత్తం ఓపెన్ జాగా ఉంది. ఇక్కడ 5-6 ఎకరాల పైన ఉంటుంది. అది బస్ స్టాండ్ దీనికి ఆటో స్టాండ్కి అన్ని వస్తున్న ప్లాన్ చేస్తారు. సో 4 వీలర్ హెవీ వెహికల్స్ అన్నీ అక్కడనే అయిపోతాయి. ఓన్లీ కార్లు మాత్రం వీళ్ళకి వస్తున్నాయి. రోడ్డు ఇక్కడ కలుపుతున్నారు. ఓన్లీ ఇక్కడ స్టెప్స్ వేస్తున్నారు. ఇక్కడ నుంచి చాలా ఉంటుంది. హైదరాబాద్లో సికింద్రాబాదు, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్ మొత్తం జనసమ్మర్దం అయిపోయి అక్కడ రాకపోకలకు అనేక రకాల అంతరాయం కలుగుతున్న సందర్భంలో చెర్లపల్లిలో నరేంద్ర మోడీ గారు ఇంత పెద్ద వైబ్రెంట్ హైదరాబాద్ సిటీకి, ఇంత గొప్పగా విస్తరిస్తున్న నగరానికి ఎయిర్పోర్ట్ తలపించేటువంటి గొప్ప రైల్వే స్టేషన్ నిర్మాణం కావాలని చెప్పి చెర్లపల్లిని ఎన్నుకొని ఇక్కడ ప్రభుత్వాలు సహకరించకపోయినప్పటికీ కూడా పూర్తి కేంద్ర ప్రభుత్వ నిధులతో దాదాపు 500 కోట్ల రూపాయలతో చెర్లపల్లి మోడర్న్ రైల్వే స్టేషన్ నిర్మాణం చేశాం. దీనికి కనెక్టివిటీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పూనుకొని వెస్ట్కి, ఈస్ట్కి, నార్త్కి ఎక్కడెక్కడ రోడ్లు కనెక్టివిటీ ఉన్నది. వాళ్ళు సహకరించాల్సిన అక్కడ ఉండే, కానీ వాళ్ళ సహకారం లేకపోవడం వల్ల ఇప్పుడు నిర్మాణం కాదు. అయినప్పటికీ కూడా
ఎందుకంటే సికింద్రాబాద్ మీద రోజు రోజుకి విపరీతమైన రద్దీ పెరుగుతూ ఉంది కాబట్టి, వేలాది మందితో కిటకిటలాడుతూ ఉంది కాబట్టి ఈ నెల 29వ తారీఖు డిసెంబర్ 28వ తారీఖు నాడు రైల్వే మంత్రి గారి చేతుల మీదుగా, అదేవిధంగా రాష్ట్ర మా మంత్రి గారు కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ రైల్వే స్టేషన్ని తెలంగాణ ప్రాంత ప్రజలకి అంకితం చేయబోతున్న సందర్భంలో ఈ 4-5 రోజుల పాటు ఇక్కడ మా నాయకత్వం అంతా కూడా రైల్వే అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని అన్ని రకాల ఏర్పాట్లను మేము పర్యవేక్షిస్తామని. నిన్ననే పార్లమెంట్ అయిపోయింది కాబట్టి ఈరోజు మేము వచ్చి ఈ వారం రోజుల పాటు ఇక్కడ ఇంకా ఏమేమి పనులు పెండింగ్ ఉన్నాయి, ఏమేమి బాటిల్ నెక్స్ ఉన్నాయి, అవన్నీ రైల్వే డిపార్ట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసుకొని ఇవన్నీ ఉన్నంతలో చేసే ప్రయత్నం చేస్తాం. ఏది ఏమైనప్పటికీ కూడా 28వ తారీఖు నాడు ఇంత గొప్పగా నరేంద్ర మోడీ గారి సహకారంతో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మాణమైనటువంటి ఈ రైల్వే స్టేషన్ ఓపెనింగ్కి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తాం. ఇంకో విషయం సార్,